ఎక్కడో జరుగుతున్న యుద్ధాలు మనకేంటి సంబంధం అనుకుంటాం. చివరికి అవి మన దగ్గరికి వస్తాయి. నేను ఇంతకుముందే చెప్పా, ఎక్కడెక్కడో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధపు ఇంపాక్ట్ మన దగ్గర కనబడుతుంది. అట్లాగే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధపు ఇంపాక్ట్ మన దగ్గర కనబడుతుంది. మొన్న కేరళవాసి చనిపోయినటువంటి సంఘటన ఒక ఎత్తు అయితే, తాజాగా ఇండియన్ మనిషి ఇంకొకళ్ళు ఉక్రెయిన్ వార్లో చనిపోయాడు. ఈ దఫా చనిపోయింది హైదరాబాద్కి సంబంధించిన మొహమ్మద్ అఫ్సాన్. ఇతను రష్యా కోసం పనిచేస్తూ ఉన్నాడు. an Indian who was duped into joining Russia's war against Ukraine has been killed. In a post on X, the Indian embassy in Moscow confirmed the death of Mohammad Asfan. ఇది మొన్న ఇజ్రాయెల్ దగ్గరేమో హిజ్బుల్లా తీవ్రవాదులు వేసిన మిస్సైల్ దాడిలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మన కేరళకు సంబంధించినటువంటి కార్మికుడు చనిపోతే, ఇప్పుడు భారతదేశం నుండి రష్యాకి సైనిక సహాయకులుగా వెళ్ళిన వాళ్ళల్లో ఒక వ్యక్తి అక్కడ రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న సందర్భంలో ఉక్రెయిన్ అటాక్లో భారతీయుడు చనిపోయాడు. ఇది ఇప్పుడు తాజాగా అతను మన హైదరాబాద్ పాత బస్తీకి చెందిన వ్యక్తి. దాంతో ఓవైసీ దగ్గరికి వాళ్ళంతా కుటుంబ సభ్యులు వెళ్తే ఓవైసీ విదేశాంగ శాఖలో కనుక్కుంటే అవును అతను చనిపోయాడని ధృవీకరించింది.